హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లిస్టుపై అధికారుల్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించగా ఆయనపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు. ప్రతిగా కాంగ్రెస్ నాయకులపై కుర్చీలు విసిరేశారు బీఆర్ఎస్ నాయకులు. ఇరు వర్గాల మధ్య గొడవతో గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎవరు కూడా గొడవ చేయకుండా దయచేసి కూర్చోండి. ఇది గ్రామ సభలో దయచేసి నినాదాలు వద్దు. కమలాపూర్లో ఇల్లు ఎవరు అడిగితే ప్రజలకి ప్రజల కోసము ప్రజలకి ఇల్లు ఇవ్వమంటే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. సందీప్, హుజరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో మాత్రం కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత అనేది చోటు చేసుకుంది. అయితే గ్రామ సభ గత 2 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇటు ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు కానీ రాని వారికి కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలంటూ కూడా ప్రతి గ్రామంలో పట్టణాల్లో వార్డు సభలు, గ్రామాల్లో అయితే గ్రామ సభలు అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మాత్రం కమలాపూర్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఇటు కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పూర్తి స్థాయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వారికి కూడా దాడి తీస్తుందని చెప్పొచ్చు. అయితే గ్రామ సభలో హాజరైన స్థానిక హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల లిస్టు పై మాత్రం అధికారులను ప్రశ్నించారు. అయితే ఈ గమనించిన స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. అదే విధంగా కౌశిక్ రెడ్డి తీరుపై మాత్రం ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇటు టమాటాలు మాత్రం అతనిపై టమాటాలతో దాడి చేశారు. అయితే దాడి చేసిన వెంటనే ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఇటు కాంగ్రెస్ నేతలపై దాడులకు యత్నించారు. అయితే ఇటు గ్రామ సభ మాత్రం కాంగ్రెస్ నాయకులు వర్సెస్ బీఆర్ఎస్ నాయకులుగా మారిందని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం బీఆర్ఎస్ హయాంలో గత 10 సంవత్సరాలు కూడా మీ హయాంలో ఎలాంటి కూడా హామీలు నెరవేర్చలేదంటూ మా ప్రభుత్వం వచ్చాక ఇటు గృహజ్యోతితో పాటు ఉచిత బస్సు సౌకర్యం కూడా అందజేశామని చెప్పేసి కూడా వారు చెప్పిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేస్తామని, ఇటు రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇరు వర్గాల మధ్య మాత్రం కుర్చీలతో దాడులు అయితే నిర్వహించుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు మాత్రం వారిని నిర్వహించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ కూడా ఉద్రిక్తత వాతావరణానికి తెరలేపిన నేపథ్యంలో స్థానిక పోలీసులు కూడా ఉన్నతాధికారుల సమాచారించగా అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారని చెప్పవచ్చు. అయితే ఇరు వర్గాలను కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా అదుపులోకి రాకపోవడంతో మాత్రం ఇటు ఇరు వర్గాలను చెరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇటు భారీగా పోలీసులు మోహరించిన నేపథ్యంలో మాత్రం ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఇటు కౌశిక్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, రేషన్ కార్డులు అందజేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో మాత్రం కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు మాత్రం రోడ్డుపై కూర్చొని వ్యతిరేకంగా మాత్రం నినాదాలు అయితే చేశారు. ప్రస్తుతం అయితే గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. సందీప్, అంటే ఈ ఘటనలో ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేశారా? సందీప్, అయితే ఇది గ్రామ సభ మొదలైనప్పటి నుంచి కూడా ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ ఇటు అధికారులు అయితే నిలదీస్తూనే ఉన్నారు. రేషన్ కార్డులు కూడా మంజూరు చేయట్లేదంటూ కూడా అప్లై చేసుకున్న వారికి కూడా ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ గ్యారెంటీలను తప్పనిసరిగా మంజూరు చేయాలి. ఇందిరమ్మ లిస్టుపై అధికారులను ఎలా సందిగ్ధం నెలకొందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో, ప్రశ్నిస్తున్న పరిస్థితుల మధ్య ఈ ఉద్రిక్తతకు అయితే దారి తీసిందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇరు వర్గాలను చెరగొట్ట పోలీసుల మధ్య ఇప్పటికైతే ఎవరినైతే అదుపులోకి తీసుకోరో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మాత్రం
పోలీసులు గ్రామ సభ ప్రాంతంలో మాత్రం భారీగా మోహరించి మాత్రం ఇటు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులను వేరువేరు చేసి ఇటు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నంలో మాత్రం ఒకరికొకరు మాత్రం కూర్చొని మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపికృష్ణ. హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లిస్టుపై అధికారులను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించగా ఆయనపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు. ప్రతిగా కాంగ్రెస్ నాయకులపై కుర్చీలు విసిరేశారు బీఆర్ఎస్ నాయకులు. ఇరు వర్గాల మధ్య గొడవతో గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కమలాపూర్ లో ఇల్లు ఇవ్వమని అడిగితే ప్రజలకి గ్రహణ కొనబడతారా? కమలాపూర్ లో ఇల్లు ఎందుకు ఇవ్వరు? చెప్పండి. ఇచ్చుకుంటా 1400 మంది ప్రజల కోసము ప్రజలకి ఇల్లు ఇవ్వమంటే రాజకీయాలు కాకుండా దయచేసి ప్రజాపాలన ప్రకారంగా మాట్లాడండి. దయచేసి గొడవలద్దు చేసి ఎవరు కూడా గొడవ చేయకుండా దయచేసి కూర్చోండి. ఇది గ్రామ సభలో దయచేసి